గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో ఈ యొక్క ఆల్కీన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తూ వేటి గురించి చూసాం? ఇట్ ఇస్ నథింగ్ బట్ హైడ్రోజన్స్ యాడింగ్ అండ్ హాలోజన్ యాడింగ్ అండ్ హైడ్రోజన్ హాలైడ్ ఏదైతే ఉందో ఈ యాడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడిషనల్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి హైడ్రాలిసిస్ రియాక్షన్. హియర్ హైడ్రాలిసిస్ ఆఫ్ ఆల్కీన్స్. Next one is very important one and it is hydrolysis reaction. Hydrolysis అంటే it is nothing but ఒక ఆల్కీన్ తీసుకుని CH2 డబుల్ బాండ్ CH2 అనేటువంటి ఒక ఆల్కీన్ తీసుకుని దానికి వాటర్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే మనకి which is written at H plus OH minus కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? one of the carbon getting hydrogen and other one is getting OH minus, that's it is converted into CH3 CH2 OH. There is a formation of alcohol. ఏ ఫామ్ అవుతున్నాయమ్మా? ఆల్కహాల్స్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. ఆల్కీన్స్ ఆన్ హైడ్రాలిసిస్. ఆల్కీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఇది చిన్న సిమెట్రికల్ తీసుకున్నాను. ఫస్ట్ సపోజ్ అన్సిమెట్రికల్ తీసుకున్నట్లయితే CH3 CH2 అదే CH డబుల్ బాండ్ CH2 అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు దీన్ని హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తీసుకున్నట్లయితే మనకి ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ ఎప్పుడు కూడా ఇది ఎక్కడ జరుగుతుందంటే కాన్సంట్రేటెడ్ H2SO4 ప్రెసెన్స్ లో జరుగుతుందండి. దేని బ్రాంచ్ లో జరుగుతుంది? కాన్సంట్రేటెడ్ H2SO4 ప్రెసెన్స్ లో జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి ఏం ఫామ్ అవుతుందంటే there is two type of alcohols formation chances are there. In between these two compounds, the major product is like this. Is CH2 CH2OH is the major product when compared to that one, and which is major product. And the name of the compound is 1 2 3 అంటే 1 propanol అండి. 1 propanol అనేటువంటిది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. అలా కాకుండా సపోజ్ దీన్ని తీసుకున్నాం అనుకోండి CH3 is CHOH and CH3 అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నప్పుడు which is 2 propanol. 2 propanol is మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. అదేమో మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇదేమో మైనర్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది దీనికి మెకానిజం మనం చూసినట్లయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది సింప్లెస్ట్ ఈ యొక్క ఆల్కీన్ తీసుకుని దాని యొక్క మెకానిజం అర్థం అసలైతే ఫస్ట్ సపోజ్ here concentrated H2SO4 is there that provides H plus ion for this reaction. Concentrated H2SO4 అనేటువంటిది ఏం చేస్తుంది? It is split into H plus and HSO4 ions. That H plus ion is reacted with this one, then there is a conversion of compound like this, that is CH2 double bond CH2 అనేటువంటిది ఏదైతే ఉందో which just like that H plus from that concentrated H2SO4 which is converted into CH2 అదే CH3 CH2 plus. అంటే ఇది యాక్చువల్గా ఏ బాండ్ ఎలమెంట్స్ రా వచ్చినట్లయితే ఇది తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఇది CH2 plus గా కన్వర్ట్ అవుతుంది. Further, when it is treated with water molecule, there is a lone pair of electrons on that water. They are reacted with this carbocation. There is a formation of compound like this. Is CH3 CH2O CH2 plus. Here the HSO4 minus subtract the product from this one, which is converted into HSO4 అనేటువంటి ఏదైతే ఉందో మైనస్ ఇక్కడ ఇలా ఉంది కదా. దీని అర్థం ఏంటి అంటే ఇలా ఉంది. ఇలా ఉన్నట్లయితే subtract the H plus ion, the bond electrons migrated towards oxygen, which is converted into OH group. Then there is a formation of CH3 CH2OH. This is the mechanism for this reaction. For what this reaction which is called hydrolysis reaction. హైడ్రాలిసిస్ సంబంధించి ఈ రకంగా ఉంటుందండి. అదవుతుందా? హైడ్రాలిసిస్ అంటే ఏంటమ్మా? వాటర్ యాడ్ చేసేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే హైడ్రాలిసిస్ అంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? సిమెట్రికల్ ఆల్కీన్ తీసుకున్నప్పుడు
In the case of unsymmetrical alkene తీసుకున్నప్పుడు మేజర్ ప్రొడక్ట్ ప్రైమరీ ఆల్కహాల్ అనేటువంటిది వస్తుంది when compared to secondary. అలాగే మెకానిజం సింప్లెస్ట్ ఆల్కీన్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది వచ్చి హైడ్రాలసిస్ సంబంధించినటువంటి ఎగ్జామ్. తర్వాత వచ్చి ఓజోనాలిసిస్ అనేటువంటి రియాక్షన్ is ozonolysis. The next second one is ozonolysis reaction. Here ozonolysis means when it is treated with ozone. Here for this ozonolysis reaction we have to take simplest alkene, that is CH2 double bond CH2. When it is treated with ozone, there is a formation of ozonide. ఆల్కీన్ అనేటువంటి దాన్ని ఓజోన్ తో తీసుకున్నట్లయితే ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుందండి. ద స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ లైక్ దిస్ CH2 and there is a oxygen linkage between these two carbon atoms and there is a peroxide linkage between two oxygen atoms. This type of structure is said to be ozonide. ఏమంటారంటే అలాంటి దాన్ని ఓజోనైడ్ అని చెప్తాం. ఈ ఓజోనైడ్ అనేటువంటిది ఫర్దర్ గా నువ్వు హైడ్రోజన్ పెరాక్సైడ్ తో రియాక్ట్ చేసినట్లయితే నథింగ్ బట్ జింక్ అండ్ హైడ్రాలసిస్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఈ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ అయ్యి మనకి 2 moles of formaldehydes ఫామ్ అవుతాయి. There is a formation of 2 moles of HCl including that H2O's formation is there. ఇది బాండ్ అనేటువంటిది బ్రేక్ అయిపోయి మనకి ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది బై ప్రోడక్ట్ గా నీకు ఫామ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఫామ్ అయింది ఇక్కడ తీసుకున్నట్లయితే ఏం తీసుకున్నాం, ఇథిలిన్ తీసుకున్నాం. The formed product is said to be ethylene ozonide. And the name of the compound is ethylene ozonide. ఇక్కడ వచ్చింది ఏదైతే ఉంది కాంపౌండ్ నేమ్ ఏంటంటే ఫార్మాల్డిహైడ్. ఎన్ని మోల్స్ వచ్చాయన్నా 2 moles of ఫార్మాల్డిహైడ్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇది ఓజోనాలిసిస్ అనేటువంటి రియాక్షన్. ఇవన్నీ కూడా నేమ్ రియాక్షన్స్ అండి. మామూలుగా మనకి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇప్పుడు రియాక్షన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చి హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్ అనేటువంటి రియాక్షన్. హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ పేరులో ఉంది. హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హైడ్రోబొరేషన్ మీన్స్ ఫర్ దిస్ రియాక్షన్ వి హావ్ టు టేక్ డైబోరైల్ మాలిక్యూల్ యాజ్ ఏ బైమాలిక్యులర్ కింద తీసుకుంటాం, డైమర్ కింద తీసుకుంటాం. డైబోరైల్ యొక్క ఫార్ములా ఏంటంటే B2H6 అనేటువంటిది డైబోరైల్ యొక్క ఫార్ములా. దీన్ని డైమర్ గా తీసుకుంటాం అంటే BH3 ట్వైస్ కింద తీసుకుంటాం, అంటే BH3 కింద తీసుకుంటాం. అదేం జరుగుతుంది అంటే మనకి ఉన్నటువంటి ఆల్కీన్ తో రియాక్ట్ అయ్యి CH2 double bond CH2 and it is treated with BH3 molecule. There is a formation of trialkyl borane. ఏం ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ స్టెప్ లో మనకి trialkyl borane అనేటువంటిది ఫామ్ అవుతుంది. For this reaction we have to take 3 moles of alkenes by replacing that all the hydrogen present on the boron atom. ఇలాగా చూస్తున్నట్లయితే B కి H2 and H రిలేషన్ లా ఉంటుంది ఫస్ట్ స్టెప్ లో. ఇక్కడ ఏం జరుగుతుంది మెకానిజం లో ఈ యొక్క మాలిక్యూల్ కి ఉన్నటువంటి బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఈ ఓల్డ్ బాండ్ అనేటువంటి బ్రేక్ అవుతుంది. మళ్ళీ దీని మధ్యలో బాండింగ్ అనేటువంటి ఫామ్ అయినట్లయితే ఇన్ ద ఫస్ట్ స్టెప్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ CH2 సింగిల్ బాండ్. ఏమైందమ్మా ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది కదా, దట్ డబుల్ బాండ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ బాండ్. దేర్ ఇస్ ఏ న్యూ బాండ్ కనెక్షన్ బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్, దట్స్ వై విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ CH3. Right? It is linked with BH2 like this.
ఇలాగే మళ్ళీ ఇంకొక BH ఇలా రాస్తాను నేను. ఇలా రాసి మళ్ళీ ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 తీసుకుందాం. మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ బాండ్ బ్రేక్ అవడం, ఈ బాండ్ అటాచ్ అవడం, ఈ బాండ్ బ్రేక్ అవడం, ఈ బాండ్ అటాచ్ అవడం జరిగినట్లయితే ఇన్ దట్ ఫస్ట్ స్టెప్ there is a formation of CH3 CH2 BH. ఇక్కడ ఏముంది? CH2 CH3 ఉంది, ఇక్కడ ఏమవుతుంది? మనకి BH ఉంది. మళ్ళీ CH2 డబుల్ బాండ్ CH2 తీసుకుంటాం. మళ్ళీ దీనికి ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అవడం, ఈ బాండ్ అటాచ్ అవడం, ఈ బాండ్ బ్రేక్ అవడం, ఈ బాండ్ ఫామ్ అవడం అనేటువంటి చూసినట్లయితే ఫైనల్లీ we are getting a compound like this. That is CH3 CH2 B and the CH2 CH3 and the CH2 CH3 compound like this in the first step. It is said to be trialkyl borane. దీన్ని ఏమంటారంటే ట్రైఆల్కైల్ బోరేన్ అంటారు. ట్రైఆల్కైల్ బోరేన్ అని చెప్పు. ఫర్దర్ గా దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో రియాక్ట్ చేసినట్లయితే in the presence of NaOH hydrogen peroxide తో రియాక్ట్ చేసినట్లయితే it is converted into alcohols and trihydroxyborane. అంటే ఇష్టోడు కదా, అంటే ఇక్కడ OH ఇక్కడ OH, అదే రకంగా ఇక్కడ OH ఇక్కడ OH, అదే రకంగా ఇక్కడ OH కింద ఫామ్ అయినట్లయితే మనకి ఫైనల్ కాంపౌండ్ ఏమొస్తాయి? 3 moles of CH3 CH2 OH వచ్చి there is a byproduct that is BOH thrice. ఆరిజిన్ ఏదైతుందో ఆరిజిన్ దగ్గర మనకి ఎన్ని OH గ్రూప్స్ అనేటువంటి వచ్చినాయండి? ఇదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి, 3 హైడ్రాక్సీ వచ్చి ట్రైహైడ్రాక్సీ బోరేన్ అనేటువంటిది ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. This is the mechanism for that hydroboration oxidation reaction. అంటే దీనికి మ్యాటర్ రాసినట్లయితే ఏం చెప్తామమ్మా? Here oxygen is treated with borane in the form of diborane. There is a formation of trialkyl borane. Further on treated with H2O2 in the presence of NaOH to form which is alcohol. ఏం ఫామ్ అవుతుందండి? ఆల్కహాల్ ఫార్మేషన్ అనేటువంటి జరుగుతుంది. ఇది సింపుల్ గా హైడ్రోబరేషన్ అనేటువంటి రియాక్షన్ సంబంధించినటువంటి విషయం. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఇచ్చినటువంటి రియాక్షన్ ఏంటంటే విచ్ ఇస్ ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్ రియాక్షన్. Here the next reaction is oxymercuration and demercuration reaction. Oxymercuration and demercuration reaction. Demercuration reaction. For this we have to take mercurous ఎసిటేట్. మెర్క్యూరస్ ఎసిటేట్ ఏదైతే ఉందని వాటర్ ప్రెసెన్స్ లో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ఆల్కహాల్. అది ఎలా జరుగుతుంది అనేటువంటి చూద్దాం. ఫస్ట్ సపోజ్ we have to take CH2 double bond CH2 and it is treated with mercurous acetate HgOAc twice. మెర్క్యూరస్ ఎసిటేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను నేను. తీసుకుని దేని బ్రాంచ్ లో ట్రీట్ చేస్తాను? వాటర్ బ్రాంచ్ లో ట్రీట్ చేస్తున్నాను. వాటర్ బ్రాంచ్ లో ట్రీట్ చేసినట్లయితే మనకి ఒక ఫార్మేషన్ అనేటువంటిది ఏదైతే ఉంది దీన్ని ఇంకపోవడం అనేటువంటిది, దీంట్లో ఉన్నటువంటి H+ దీంతో రియాక్ట్ అయ్యి ఎసిటిక్ యాసిడ్ కి పోద్ది, OH వచ్చి దీన్ని జాయిన్ అవుతుందండి. మీకు ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏం జరుగుతుంది అనేటువంటి రెండు ఎసిటేట్ ఉన్నాయి కదా, ఇక్కడ ACA ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి H+ దీంతో రియాక్ట్ అయినట్లయితే CH2OH and CH2HgOAc కింద ఫామ్ అయ్యింది. HgOAc కింద అంటే మెర్క్యూరస్ ఎసిటేట్ కింద ఫామ్ అయింది. ఫర్దర్ ఇక్కడ డీమెర్క్యురేషన్ చేస్తాం. డీమెర్క్యురేషన్ చేసినట్లయితే దేంతో చేస్తామంటే సోడియం బోరోహైడ్రేట్ అనేటువంటి ఒక రియేజెంట్, రిడక్టింగ్ రియేజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి. ఇది మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది చేసినట్లయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ గ్రూప్ అంతా మనకి రిమూవ్ అయ్యి
ఈ యొక్క H అనేటువంటిది ఇక్కడ జాయిన్ అయ్యి దీనికి ఫార్మేషన్ అవుతుంది CH2OH అండ్ CH2H ఫామ్ అవుతుంది which is called alcohol. ఇలాగా ఉన్నటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్ రియాక్షన్ అని చెప్తారు. For this reaction we have to take alkene is reacted with mercuric acetate in the presence of water. Finally we are getting alcohol. ఇది తర్వాత దీనికి సంబంధించి ఇంకా రెండు రియాక్షన్స్ ఉన్నాయండి డిస్కస్ చేద్దాం. Here two reactions are Diels-Alder reaction and very important reaction in it, which is Diels-Alder reaction. Which is Diels-Alder reaction, very important reaction. Diels-Alder reaction. Diels-Alder reaction లో స్టేట్మెంట్ ఏంటిది డైయిన్ అండ్ డైనోఫైల్. డైయిన్ అండ్ డైనోఫైల్. డైయిన్ అంటే కాంజుగేటెడ్ డైయిన్. కాంజుగేటెడ్ డైయిన్ అంటే డబుల్ బాండ్ ఇలా ఆల్టర్నేటివ్ గా ఉన్నట్లయితే the type of compounds are called dienes, which is called 1 2 3 4. At the first carbon and at the third carbon there are two alkene groups. That's why which is said to be 1,3 butadiene. 1,3 butadiene. And it is treated with dinophile. Dinophile is nothing but alkene, which is ethylene. It is undergo cyclic polymerization. Which is undergo cyclic polymerization. That means the bond elements migrated towards this one, the bond elements migrated this one, the bond elements migrated this one. There is a formation of compound like this. That is, here there is a double bond connection between these two carbons is arrived, which is called cyclohexene. Which is called cyclohexene. Here diene and dinophile. Diels-Alder reaction lo diene and dinophile. Dinophile. Diene and dinophile are reacted with what to form cyclohexene. Cyclohexene formation అనేటువంటి ఏదైతే ఉందో అంటే సైక్లిక్ ఆల్కేన్, which is nothing but మనం చెప్పాలంటే సైక్లిక్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అయింది? సైక్లిక్ ఆల్కీన్ ఫామ్ అయినట్లయితే అటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ మనం ఏమంటామంటే Diels-Alder రియాక్షన్ అని చెప్తామంటే చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక బై ప్రొడక్ట్ గా మీకు తీసుకొచ్చే ఆల్కీన్ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడంటే ఇలా ఉంది, నథింగ్ బట్ డబుల్ బాండ్ ఓ అండ్ డబుల్ బాండ్ ఓ అనేటువంటి కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నీకు ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఫైనలీ వీఆర్ గెటింగ్ కాంపౌండ్ లైక్ దిస్ డబుల్ బాండ్ ఓ అండ్ డబుల్ బాండ్ ఓ అనేటువంటి which is said to be adduct. అడక్ట్ అంటే ఇలా ఫైనల్ గా వచ్చినటువంటి రిలక్టెంట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ మనం ఏమంటామంటే అడక్ట్ అంటాం. మనకి అడక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుందండి. మనకి ఏమేంటి ఏవైతే ఉన్నాయి ఈ పార్ట్ రియాక్ట్ అవుతుంది, ఆ పార్ట్ రియాక్ట్ అయింది మనకి ఏం ఫామ్ అయింది? సైక్లిక్ ఆల్కీన్ కింద ఫామ్ అయింది. ఇది వచ్చి మనకి ఎక్కడిది? ఇక్కడ ఫామ్ అయింది. ఇది Diels-Alder రియాక్షన్. తర్వాత లాస్ట్ ది 1,2 and 1,4 ఎడిషన్ రియాక్షన్. లాస్ట్ వన్ వచ్చి 1,4 and 1,2 and 1,4 రియాక్షన్. here 1,2 and 1,4 addition reaction. దీనికి సంబంధించి మనం ఎటువంటి కాంపౌండ్ తీసుకున్నామంటే 1,3-butadiene తీసుకున్నాం. ఫస్ట్ సపోజ్ we have to take CH2 double bond CH
అంటే CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నాం. 1,3 జోడెడ్ అయింది ఏదైతే ఉందో దాన్ని HBr తో ట్రీట్ చేసినట్లయితే depending on the temperature conditions two products are formed. Here 1,2 అంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది. ఫస్ట్ ది సెకండ్ థర్డ్ ఫోర్త్ అనుకున్నట్లయితే ఇక్కడ జరిగినట్లయితే అంటే ఫస్ట్ సపోజ్ we have to take CH3 CHBr and CH double bond CH2 తీసుకున్నాం అనుకోండి which is called 1,2 product which is major product అండి. 1,2 ఎడిషన్ అలా కాకుండా CH3 CH double bond CH2Br ఫస్ట్ కార్బన్ దగ్గర లాస్ట్ కార్బన్ దగ్గర తిరిగింది కాబట్టి which is called 1,4 ఎడిషన్ ప్రొడక్ట్. 1,4 ఎడిషన్ ప్రొడక్ట్. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేటువంటిది డిపెండింగ్ ఆన్ ది మెకానిజం బట్టి జరుగుతాయి. ఫస్ట్ సపోజ్ ఎడిషన్ ఆఫ్ H+ అనేటువంటిది మనం ఏ రకంగా యాడ్ చేసినట్లయితే ఆ రకంగా జరుగుతుంది. అంటే H+ యాడ్ చేసినప్పుడు నీకు ఫామ్ అయ్యేటువంటి కార్బోకేటైన్ అనేటువంటిది ఏదైతే ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి ఈ బాండ్ ఎలక్ట్రాన్ తీసుకుని ఇది ఎడిషన్ జరిగినట్లయితే ఏం జరుగుతుంది CH3 CH+ అండ్ CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది Br అనేటువంటిది యాడ్ చేసినట్లయితే Br మైనస్ when it is converted into CH3 CH double bond CH2 Br which is 1,2 ఎడిషన్. అలా కాకుండా ఇలా ఫామ్ అయినటువంటి కార్బోకేటయాన్ సపోజ్ ఇక్కడ కూడా ఏం ఫామ్ అవుతుంది there is a formation of CH+ CH double bond CH2 so ఈ మైగ్రేషన్ అంటే నథింగ్ బట్ which is involving in resonance అనుకోండి furtherly which is converted into CH3 CH double bond ఇక్కడ అండ్ CH2+ ఫామ్ అయినట్లయితే ఇక్కడ ఏమవుతుంది Br మైనస్ అనేటువంటి యాడ్ చేసినట్లయితే CH3 CH double bond CH and CH2 Br ఫామ్ అవుతుంది which is 1,4 ఎడిషన్. ఇలాగా దీనికి మెకానిజం అనేటువంటిది ఉంటుందండి. ఇవి ఇక్కడతో వీటి యొక్క రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఆల్ కైండ్స్ ఉంది అవి ఏంటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.